హాయ్ అండి. న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పౌడర్, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. ఇది సున్నిపిండి అండి. దీంట్లో కొన్ని పప్పులు, ఆకులు, పువ్వులు కలుస్తాయి, కొన్ని మూలికలు కూడా. మనకి గులాబీ పువ్వులు కానివ్వండి, అట్లానే తులసి, పుదీనా కలుస్తుంది. వేప, పసుపు అస్సలు వేసుకోమండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కొంతమంది పసుపు పడదని, అలాగే కొంతమందికి వేప పిండి పడదని అంటూ ఉంటారు. కాబట్టి ఆ 2 స్కిప్ చేసేసి మనకి అన్ని గులాబీ రేకులు, తులసి, పుదీనా ఎక్కువగా కలుస్తాయి. పప్పులు అలాగే కొన్ని మూలికలు కలుస్తాయండి. ఇలా కొంచెం వాటర్లో వేసి రబ్ చేసి రుద్దుకోవాలి. ఇది వాడేటప్పుడు సోప్ అనేది అసలు యూజ్ చేయకూడదు. మన స్కిన్ అనేది మంచిగా గ్లోయింగ్గా కనిపిస్తుంది. మీరు ప్యాక్లాగా వేయాలి ఫేస్కి అనుకుంటే కొంచెం పాలలో కానీ, పెరుగులో కానీ, లేదంటే టమాటా గుజ్జులో కానీ 1 స్పూన్ వరకే కలుపుకొని ఫేస్ అంతా అప్లై చేసి కూల్ వాటర్తో కడిగితే మీ స్కిన్ బాగా మెరుస్తూ కనిపిస్తుందండి. చూసారు కదా. 1 ఇయర్ సంవత్సరం దాటిన పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. 1 వారంలోనే మీకు కనిపిస్తుంది. ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ అండి. మనకి నైట్ టైం కానీ, డే టైం కానీ కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేసి స్మూత్గా ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే షాంపూ పౌడర్తోని తలస్నానం చేయండి. లేదు అనుకునేటప్పుడు మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అది వాడచ్చు. సున్నిపిండి మంచి రిజల్ట్ ఉంది. ఫస్ట్ టైం 1/2 కిలో తీసుకునే వాళ్ళు నెక్స్ట్ టైం 1/2 కిలో, కిలోకి వెళ్తున్నారు. చిన్నపిల్లల నుంచి 3 కూడా యూజ్ చేయొచ్చు. మనకు సంవత్సరం దాటే పిల్లల నుంచి. షాంపూ పౌడర్ ఎలా వాడాలనేది చాలా వీడియోలో చూపించాను. మా మనవరాలకి ప్యాక్లాగా వేసి కూడా చూపించాను. మళ్ళీ చూపిస్తున్నాను. బాయ్స్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఇట్లా వాటర్ పోసి జారుడుగా కలుపుకొని కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు ప్యాక్లాగా వేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోవడమే. ఒక్కసారికి జిడ్డు పోతుంది. చక్కగా మంచి రీగ్రోత్ వస్తుంది. పలచగా ఉన్న నెత్తి చిక్కబడుతుంది. వైట్ హెయిర్ రానివ్వదు. మనకు కుంకుడుకాయ, సీగకాయ, ఉసిరిపప్పు, మెంతులు దీంట్లో కలుస్తాయండి షాంపూ పౌడర్లో. చాలామంది ఎక్కువగా ఇష్టపడుతున్నారు షాంపూ పౌడరు, సున్నిపిండి, హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ 100 ml, 200 ml, ½ లీటర్ వరకు ఉంటాయండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది.